సంకటహర చతుర్థి అనేది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రీ గణేశుడికి అంకితమైన పవిత్ర వ్రతం. సంకటహర అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉంది. ఇందులో సంకట అంటే కష్టాలు, అడ్డంకులు, సమస్యలు, హర అంటే వాటిని తొలగించేవాడు. అలాగే చతుర్థ అంటే చంద్ర పంచాంగంలో వచ్చే 4వ తిథి. అందుకే సంకటహర చతుర్థ అంటే సమస్త కష్టాలను తొలగించే పవిత్ర చతుర్థి అని అర్థం. ఈ వ్రతాన్ని ప్రతినెలా భక్తులు గణపతిని ప్రార్థిస్తూ జరుపుకుంటారు. ముఖ్యంగా జీవితంలో శాంతి, విజయాలు, ఆరోగ్యం, కుటుంబ సుఖసంతోషాలు కలగాలని కోరుతూ ఉపవాసం ఉంటారు. ఇంట్లో ప్రత్యేక పూజ నిర్వహించి దుర్వాగడ్డి, పుష్పాలు, దీపం, నైవేద్యం, మోదకం సమర్పిస్తారు. ఈ రోజున గణేశ మంత్రాలను జపించడం ఎంతో శుభప్రదమని నమ్మకం. శ్రీ గణేశుడు సంకటాలను తొలగించే విధానం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది బాహ్య అడ్డంకులు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పనుల్లో ఆలస్యం, సంబంధాల్లో అపార్థాలు వంటి వాటిని తొలగించి మార్గం సుగమం చేస్తాడు. రెండవది అంతర్గత అడ్డంకులు, భయం, ఒత్తిడి, అయోమయం, కోపం, ఆత్మవిశ్వాస లోపం వంటి వాటిని తగ్గించి మనస్కు స్థిరత్వం ఇస్తాడు. భక్తులకు బుద్ధి, ధైర్యం, మంచి నిర్ణయశక్తి ప్రసాదించి విజయానికి దారి చూపిస్తాడు. సంకటహర చతుర్థి మనకు భక్తి, సహనం, విశ్వాసం నేర్పుతుంది. నిజమైన మనసుతో గణేశుణ్ణి ప్రార్థిస్తే ఆయన కష్టాలను మాత్రమే కాదు, వాటిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తాడు. గణపతి బప్పా మోరియా.